ఫ్రెష్ కేస్ అండ్ ఫ్రెష్ కాంట్రవర్సీ ఆల్సో. బంగ్లాదేశ్ తన యొక్క వైఖరిని కానీ పద్ధతిని కానీ ఏమాత్రం మార్చుకునేటట్టు మనకు కనిపించడం లేదు. మనం రీసెంట్గా చూసినట్టయితే సార్క్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అందులో బంగ్లాదేశ్ చేసినటువంటి నిర్వాకం యావత్ ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంతికి లోన్ చేసింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి కాన్ఫరెన్స్లో అది ఇట్ ఈస్ ప్రమోటెడ్ బై BIISS, బంగ్లాదేశ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ స్ట్రాటజీ. మరి BIISS అని అంటాం. మరి స్ట్రాటజిక్ స్టడీస్ నిర్వహించేటువంటి ఆ ఇన్స్టిట్యూట్ చేసినటువంటి నిర్వాకం ఒక్కసారి మనం చూస్తే అసలు బంగ్లాదేశ్ యొక్క పోకడేంటి, బంగ్లాదేశ్ నిజంగానే భారత్పై ఎందుకు ఇంత పగబట్టింది, అలాగే బంగ్లాదేశ్ ఎన్ని విధాలుగా భారత్ను ఈ విధంగా దెబ్బతీయాలని చూస్తోంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అక్కడ కనిపిస్తోంది. కానీ ఈ కేసులో మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే ద ఇండియన్ వాయిస్ ఇస్ క్రిస్టల్ క్లియర్. మన IFS ఆఫీసర్ అయినటువంటి డిప్లొమాట్ అయినటువంటి సెకండ్ సెక్రటరీ అట్ ఇండియన్ హై కమిషన్ అట్ బంగ్లాదేశ్ పూజా కుమారి ఝా తన వాయిస్ను చాలా స్పష్టంగా వినిపించారు. మరి దట్ ఈస్ ది వాయిస్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ హోల్. మరి ఈ కాంట్రవర్సీ ఏంటి, మరి దీంట్లో ఉన్నటువంటి మెయిన్ స్టేక్ హోల్డర్స్ ఎవరు, అలాగే దీనివల్ల బంగ్లాదేశ్ ఎటువంటి మెసేజ్ ఇస్తుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బంగ్లాదేశ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ స్ట్రాటజిక్ స్టడీస్ మరి ఈ ఫోరం నిర్వహించినటువంటి ఫారిన్ పాలసీకి సంబంధించిన సదస్సులో సార్క్ సంబంధించినటువంటి మెంబర్స్ అంతా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సదస్సులో మెయిన్ ప్రెజెంటర్గా ఉన్నవారు ఇంతకుముందు బంగ్లాదేశ్ యొక్క హై కమిషనర్గా ఉన్నటువంటి వారు భారత్లో మిస్టర్ తారిక్ కరీం. మరి ఇంత బాధ్యతాయుతమైనటువంటి పనిలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ డిప్లొమాట్ అయ్యుండి కూడా ఇన్ అండ్ త్రూ హిమ్ బంగ్లాదేశ్ ప్రభుత్వం చేసినటువంటి ఒక నిర్వాకం మనం చూస్తే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. అదేంటి అంటే ఆయన ఒక ప్రజెంటేషన్ ఇస్తూ దాంట్లో ఇంటర్నేషనల్ మ్యాప్, ఎస్పెషలీ ఇండియా పాక్ సంబంధించిన, అలాగే బంగ్లాదేశ్, మన సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ సదర్న్ ఏషియా అని అనుకోవచ్చు, మ్యాప్ని చూపిస్తున్నప్పుడు అసలు అక్కడ ఒక ఘోరమైన తప్పిదాన్ని భారత్ గమనించింది. అదేంటి అంటే భారత్ యొక్క ఇన్ అండ్ పార్ట్ అండ్ పార్సల్ అయినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్, ద ఎంటైర్ రీజన్ అది పాకిస్తాన్లో ఉన్నట్టు చూపించింది. మరి ఈ సార్క్ సదస్సులో ఉన్నటువంటి మెంబర్స్లో ఒకరైన మన IFS ఆఫీసర్ అండ్ డిప్లొమాట్ సెకండ్ సెక్రటరీ పూజా కుమారి ఝా వెంటనే గమనించారు, ఇదేంటి మన దేశానికి సంబంధించిన మ్యాప్ను ఇంత తప్పిదంగా చూపిస్తున్నారు, ఇంత రాంగ్గా పోర్ట్రే చేస్తున్నారు, అలాగే ఇలా చేయటం వల్ల వీళ్ళు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు అనేటువంటి విషయాల్ని ఒక్కసారి మనసుకు తీసుకొని అంత పెద్ద కాన్ఫరెన్స్లో కూడా ఏమాత్రం తడబాటు లేకుండా ప్రజెంటేషన్ను నిలువరించి మరి తమ అబ్జెక్షన్ అక్కడ ప్రస్తావించారు. నిజంగా పూజా కుమారి ఝా చేసినటువంటి ఆ ప్రతిపాదనతో ఈవెన్ తారిక్ కరీం కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. ఎందువల్ల అంటే వీళ్ళందరి మనసులో ఒకే ఒక పన్నాగం ఉంది, ఎలాగైనా భారత్ను డీమీన్ చేయాలి, భారత్ యొక్క యాక్చువల్ రియాలిటీని తగ్గించి చూపించాలి అనేటువంటిది. అసలు బంగ్లాదేశ్కు పాకిస్తాన్లో మన జమ్మూ అండ్ కాశ్మీర్ను చూపించవలసినటువంటి అవసరం ఏంటి, అగత్యం ఏంటి? మరి తారిక్ కరీంకు తెలియదంటారా? సీజన్డ్, అలాగే సీనియర్ మోస్ట్ IFS ఆఫీసర్ అతను, ఆయన సీనియర్ మోస్ట్ డిప్లొమాట్ అతను, అలాగే భారత్లో కూడా హై కమిషనర్గా పనిచేశాడు. మరి అటువంటి వ్యక్తికి భారత్ గురించి తెలియదా? మరి ఎందుకు చేశాడు? లేదా ఆ సంస్థ ఏదైతే ఉందో BIISS, మరి ఆ సంస్థకు మాత్రం తెలియదా అంటే తెలియకపోయేటువంటి అవకాశం లేదు. అది ఇంకొకటి, ఈ సదస్సులో మాట్లాడుకునేది కూడా ఫారిన్ పాలసీ గురించి. కాబట్టి తారిక్ కరీం ఏదైతే చేశాడో వాంటింగ్లీ హీ డిడ్ ఇట్. ఆయన బంగ్లాదేశీగా, ఆయన బంగ్లాదేశ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేక కుతంత్రాలకు ఒక ప్రతినిధిగా అక్కడ మనకు కనిపిస్తున్నాడు. మరి ఇంత సీనియర్ మోస్ట్ డిప్లొమాట్ ఇలాంటి తప్పిదం ఎలా చేస్తున్నాడు?
అది ఎప్పుడైతే పూజా కుమారి ఝా చూపించారో, ఆ తప్పిదాన్ని వారు ఎలుగెత్తి చాటారో, వెంటనే ప్లెయిన్ సారీతో ఆ విషయాన్ని కూడా అక్కడే ఎండ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకొక మాట కూడా అన్నారు ఆయన, దిస్ ఈజ్ నాట్ ది యాక్చువల్ బౌండరీ, బట్ దిస్ ఈస్ ది రిప్రజెంటేషనల్ మ్యాప్ అని అన్నారు. మరి రిప్రజెంటేషనల్ మ్యాప్లోనే మీ బంగ్లాదేశ్ను పూర్తిగా భారత్లో కనుక చూపిస్తే మీరు ఒప్పుకుంటారా? లేదా పాకిస్తాన్లో ఉన్న పార్ట్ను ఇండియాలో చూపిస్తే మీరు ఒప్పుకుంటారా? రిప్రజెంటేషన్ మ్యాప్ అని చైనాలో ఉన్న సగం ప్రావిన్సెస్ను ఇండియాలో చూపిస్తే చైనా ఒప్పుకుంటుందా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు తారిక్ కరీం గారు? ఒక సీనియర్ డిప్లొమాట్గా ఉండి మీరు మీ యొక్క ప్రస్తావన ఇంత తగ్గించి, యు ఆర్ రియల్లీ రెడ్యూసింగ్ యువర్ స్టేచర్. మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అసలు బంగ్లాదేశ్లో ఒక సీనియర్ మోస్ట్, వాళ్ళ దేశానికి చెందిన సీనియర్ మోస్ట్ డిప్లొమాట్ మైండ్లోనే ఇంత ఒక కన్ఫ్యూషన్, ఒక రకమైనటువంటి హేట్రెడ్, అలాగే ఎలా అయినా భారత్ను తగ్గించి చూపించాలి అనేటువంటి ఒక మనస్తత్వం ఉంది అంటే, ఇక అక్కడ ఉన్నటువంటి జనసామాన్యంలో ఈరోజు మనం చూస్తున్నాం, భారతీయులంటే అంత వాళ్లను ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కంటే కూడా తక్కువగా చూడటం, ముఖ్యంగా హిందువులపై అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి, అలాగే ఆస్తుల విధ్వంసం జరుగుతోంది. ఏమని ప్రశ్నించినటువంటి గొంతుకల్ని వెంటనే నోరు మూయించేస్తున్నారు. మరొక చైనా లాగా మారిపోతోంది బంగ్లాదేశ్. మరి ఈ నేపథ్యంలో అసలు ఈ విషయం అసలు ఎవరు కూడా ఊహించినటువంటిది. కేవలం పూజా కుమారి ఝా అక్కడ వారి వాయిస్ అంత క్రిస్టల్ క్లియర్గా వినిపించారు. జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ఇన్సెపరబుల్ అండ్ ఇన్ఎలియనబుల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇట్స్ అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ యూ కెనాట్ షో ఇట్. అది రిప్రజెంటేషన్ కోసం కానివ్వండి, లేదా ఇంకేదైనా సరే. మరి అలాంటి వివాదంలో మీ దేశానికి సంబంధించిన మ్యాప్ను అలా చూపిస్తే మీకు ఎలా ఉంటుంది? అసలు బంగ్లాదేశ్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా, ఎప్పుడైతే పాకిస్తాన్కు దగ్గరైందో ఆ రోజు నుండే బంగ్లాదేశ్ పతనం అనేటువంటిది తనకు తానే అది రాసుకుంటూ వస్తోంది. ఏ దేశంతో అయితే యుద్ధం చేసిందో, యాక్చువల్గా బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ పాకిస్తాన్ అది. మరి అక్కడ ఆ రోజు మానవ హక్కుల హననం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ చాలా ఘోరమైనటువంటి కండిషన్స్లో వాళ్ళు ఉండలేక పాకిస్తాన్తో యుద్ధానికి వచ్చారు. అప్పుడు కేవలం భారత సైన్యం వెళ్ళింది, యుద్ధం చేసింది, తమ యొక్క వీరుల్ని కూడా పోగొట్టుకునేది, తమ సైనికులను కూడా పోగొట్టుకునేది. కాబట్టే ఈరోజు ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయింది. మరి ఈ విషయం తారిక్ కరీం గారు మర్చిపోతున్నట్టుంది. ఆయన బంగ్లాదేశ్లోనే ఒక సీనియర్ మోస్ట్ డిప్లొమాట్గా ఉండి ఎన్నో సంవత్సరాలుగా అక్కడ జరిగిన వ్యవహారాలు తెలుసుకొని, మరీ ముఖ్యంగా ఇండియన్ హైకమిషనర్గా కూడా ఇక్కడ ఇండియాలో పనిచేసి, అంటే బంగ్లాదేశ్ హైకమిషనర్గా ఇండియాలో పనిచేసి కూడా వారింతటి ఘోరానికి పాల్పడ్డారు అంటే, బంగ్లాదేశ్లో ఒక రకంగా భారత్ అంటే ఎందుకు ఈ విధమైనటువంటి మార్పు కలిగింది అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అక్కడ ఒక ఎంపీ కూడా ఉన్నారు ఆ సదస్సులో. మరి వారైనా గుర్తుపట్టి చెప్పాలిగా. అసలు ఎవరికి కూడా బాధ్యత లేకుండా పోతోంది. మరి ఇటువంటి ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయంటే, ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్కి దగ్గరైంది. పాకిస్తాన్ మనందరికీ తెలుసు, అది చైనా యొక్క చెప్పు చేతుల్లో ఉండేటువంటి ఒక రోబోలాగా మారిపోయింది. కాబట్టి చైనా ఏది చెప్తే చేయాల్సిందే, ఇక రెండో మాట ఉండదు దానికి. అలాంటి ఒక దీనమైనటువంటి స్థితిలో పాకిస్తాన్ ఉంది. కాబట్టి అటువంటి పాకిస్తాన్ను ఆదర్శంగా తీసుకొని బంగ్లాదేశ్ కూడా ఈరోజు అదే త్రోవలో వెళ్ళిపోతోంది. చిట్టగాంగ్ పోర్టును చైనాకు అప్పగిస్తోంది. అలాగే లోపల BRI బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేటువంటి ఆ పథకం ప్రకారం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి స్ట్రాటజిక్ లొకేషన్స్ అంతా కూడా ఇప్పుడు చైనా పరం కాబోతున్నాయి. ఇక వితిన్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం చూస్తాం కదా, చైనా ఇటు ఇండియన్ ఓషన్ రీజన్ను ఆక్రమించుకోవాలనేటువంటి నేపథ్యంతో ఉంది. కాబట్టి మయన్మార్, బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్ ఈ 3 దేశాలని కూడా తన స్వాధీనం చేసుకొని, తనకు కావలసినటువంటి స్ట్రాటజిక్ లొకేషన్ను తాను కైవసం చేసుకొని, ఇటు ఇండియన్ ఓషన్ రీజన్ అలాగే అటు పసిఫిక్ ఫ్రంట్లో కూడా రాజ్యమేళాలని చూస్తోంది. అసలు ఈ మధ్యనే మనం మన ఫోర్సైట్స్లో కూడా ఒక ప్రోగ్రామ్ చేసాం. చైనా వైఖరి ఎలా ఉంటుంది అంటే,
ఇంటర్నేషనల్ అంటే పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చినటువంటి తీర్పును కూడా చైనా ధిక్కరిస్తోంది, అసలు గౌరవించడం లేదు. అంటే అబ్సల్యూట్ లాలెస్నెస్. లా అంటే గౌరవం లేకపోవడం, చట్టాలంటే సరి అయినటువంటి ఒక ప్రమాణంగా స్వీకరించేటువంటి ఒక నైజం లేకపోవడం చైనాలో చూస్తున్నాం. దాదాపు 14 దేశాలు చైనా యొక్క వైఖరిని ఖండిస్తున్నా కూడా ఇప్పటికీ ఈవెన్ ద ట్రిబ్యునల్ డస్ నాట్ హ్యావ్ ది రిక్వైర్డ్ జ్యూరిస్డిక్షన్ అనేటువంటి ఒక మాటతో, అలాగే హిస్టారికల్గా మాకున్నటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రిపోజిషన్స్తో మేం చెప్పేదే కరెక్ట్ అని ముందుకు పోతుంది. మరి అటువంటి చైనాను ఆశ్రయిస్తున్న బంగ్లాదేశ్ గతి కూడా ఎలా ఉంటుందో మనకు పాకిస్తాన్ చూస్తే తెలుస్తుంది. ఏదేమైనా ఒకటైతే క్లియర్, మనకు ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్కు మనకు మధ్య జరుగుతున్నటువంటి అనేక రకాలైన, అసలు బంగ్లాదేశ్ భారత్ నుంచి ఎంత సహాయం తీసుకునిందో మనకందరికీ తెలుసు. అయినా అదంతా మర్చిపోయి ఇప్పుడు 2024లో ఎప్పుడైతే షేక్ హసీనా భారత్లో ఆశ్రయాన్ని పొందిందో, ఆశ్రయం ఇవ్వటం అనేటువంటిది భారత్కు ఉన్నటువంటి ఒక నైజం. ఖలీదా జియా వచ్చి ఆశ్రయాన్ని అడిగినా కూడా ఇస్తుంది, ఇప్పుడున్నటువంటి తారిక్ రెహమాన్ అడిగినా కూడా ఇస్తుంది. ఈవెన్ ఇప్పుడు పాక్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి అడిగినా కూడా మన దేశం శరణు గనక కొడితే తప్పక ఇస్తుంది. అది భారత్ యొక్క నైజం అది. అంతేగాని దాన్ని తీసుకొని హేట్రెడ్ అనేటువంటిది, భారత్ అంటే సరిపోకపోవడం, అసలు భారత్ యొక్క పాత్ర 1971 వార్లో లేదని చెప్పడం, అలాగే మొహమ్మద్ యూనిస్ చేసినటువంటి దురాగతాలు, కేర్ టేకర్ గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన చేసిన దురాగతాలు అన్నీ ఇన్ని కాదు. అసలు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, మన స్టేట్స్, ఆ 7 స్టేట్స్ గురించి మాట్లాడేటువంటి హక్కు అతనికి ఎవరిచ్చారు? ఆ 7 స్టేట్స్ కూడా అది చైనా కలిపేటువంటి ప్రయత్నం చేశాడు. ఏదైతే ఆ చికెన్ కారిడార్ అని అంటామో, మరి ఆ కారిడార్ విషయంలో కూడా ఆయన అవాకులు చెవాకులు చేయటం జరిగింది. ఇదంతటికీ కారణం ఏంటంటే చైనాను ఎంత వాళ్ళు ప్రైజ్ చేస్తూ పోతే చైనాకి అంత దగ్గర అవుతామని అనుకుంటున్నారు. కానీ చైనా అనేటువంటిది ఇట్స్ ఎ డ్రాగన్ అనేది మర్చిపోరాదు. ఇట్ విల్ ఓన్లీ live for its own vested interests and it will not do good or justice to any other country. ఎక్కడైతే ఏది మంచి ఉంటుందో దాన్ని తీసుకుంటుంది, కానీ ఆ దేశం వాళ్ళకి ఎప్పుడు మంచి చేయదు. అది చైనా పాలసీ. మరి ఇప్పుడు బంగ్లాదేశ్ అటువంటి దేశాన్ని నమ్ముతోంది, అలా వెళ్తోంది కాబట్టి భారత్ను దూరం పెడుతోంది. తీస్టా నది జలాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. తీస్టా రివర్ వాటర్ అపోర్షనింగ్లో కూడా, అలాగే ఆ ప్రాజెక్ట్ డెవలప్మెంట్లో కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ డైరెక్ట్గా చైనాతో చేతులు కలిపి ప్రాజెక్ట్ రీకన్స్ట్రక్షన్ విషయంలో కూడా ముందుకెళ్తోంది. ఈ మధ్య ఎప్పుడైతే వాళ్ళ బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ చైనాకు వెళ్ళారో ఫస్ట్ అఫీషియల్ విజిట్లో, అక్కడ MOU కూడా జరిగింది. కాబట్టి చైనాకు ఉపయోగపడేటువంటి ఆ నేపథ్యం అది. ఎందువల్ల అంటే తీస్టా దగ్గర చైనా కనుక వచ్చి ఉందనుకోండి, డెఫినెట్లీ ఈ 7 సిస్టర్స్ మనకున్నటువంటి స్టేట్స్ వైపు నిఘా పెట్టడం, అలాగే భారత్లోకి చొచ్చుకొని రావటానికి, అలాగే భారత్ యొక్క విషయాలు గూఢచర్యం చేయటానికి చైనాకు చాలా ఉపకరిస్తుంది. మరి అటువంటి ఒక ప్రతిపాదనతో చైనా ముందుకు వస్తే దానికి బంగ్లాదేశ్ కూడా ఓకే చెప్పి MOU కూడా సైన్ చేసింది. మరి ఈరోజు మనం చూస్తున్నాం బంగ్లాదేశ్ అలాగే కాకుండా ఈ గంగా వాటర్ యొక్క అపోర్షనింగ్ విషయంలో కూడా ఇప్పుడు మనకు ప్రశ్నలు ఉన్నాయి. మరి ఇవన్నిటినీ కూడా బంగ్లాదేశ్ ఇన్ని రోజులు ఎలా ఉందో అలాంటి ఒక వైఖరితో కనుక ఉంటే ఖచ్చితంగా ఎటువంటి సమస్యలు ఉండవు. మీరు ఒకటి కామన్ పాయింట్, ఒకటి బంగ్లాదేశ్కు పాకిస్తాన్ మధ్య ఒకటి చూడండి. ఇటు తీస్టా కానీ గంగా వాటర్ విషయంలో బంగ్లాదేశ్ ఎలా ప్రవర్తిస్తోందో ఎగ్జాక్ట్లీ ఇంకా కొంచెం దారుణంగా పాకిస్తాన్ కూడా ఇండస్ వాటర్స్ అంటే సింధు జలాల విషయంలో ప్రవర్తిస్తుంది. ఒకవైపు తాను ఆక్యుపై చేసినటువంటి కశ్మీర్ను వదిలిపెట్టమంటే అది వదిలిపెట్టదు. ఈరోజు చూస్తున్నాం అక్కడ POKలో కూడా దమనకాండ జరుగుతోంది. అసలు మేము ఉండమంటున్నారు, మాకు సరైనటువంటి ఒక గౌరవం ఇవ్వండి, ప్రాతినిధ్యం ఇవ్వండి అంటున్నారు. మరి అక్కడ వాళ్ళ కనీస అవసరాలు కూడా తీర్చకుండా వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తోంది పాకిస్తాన్. మరొక వైపు అసలు ఇండస్ వాటర్ ఇన్ని 60 సంవత్సరాలుగా ఈ ట్రీటీ ప్రకారం వస్తున్నాయి మీకు వాటర్. మీరు ఉగ్రవాదాలు చేశారు, దాడులు చేశారు, హైజాకులు చేశారు, ఇక మీరు చేయనటువంటి అకృత్యాలు లేవు, అయినా కూడా వాటర్ వాస్ ఫ్లోయింగ్. మరి మీరు చేసినటువంటి ఈరోజు ఆ పుల్వామా దాడి ఏదైతే ఉందో, అలాగే
మీరు చేసిన పహల్గాం దాడి ఏదైతే ఉందో, ముఖ్యంగా పహల్గాం అండి, అది చాలా అమానవీయమైనటువంటి దాడి, పహల్గాం దాడి. మరి ఆ దాడి చేసిన తర్వాత ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇండస్ వాటర్ అనేటువంటిది ఆపేసింది భారత్. ఒక సరైన నిర్ణయం, వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్ అనేటువంటి ఒక నినాదంతో భారత్ వచ్చింది. ఉగ్రవాదానికి స్పాన్సర్ చేయటం, ఉగ్రవాదాన్ని మీరు మీ దేశం నుండి తొలగించండి, ఉగ్రవాదం ఎప్పుడైతే మీ దేశం నుండి వెళ్ళిపోతుందో మా దేశం నుండి వాటర్ వస్తుందని చక్కటి ఒక ప్రతిపాదన చేసింది. మీకు ఉగ్రవాదాన్ని వదులుకోవడం ఇష్టం లేదు, కానీ వాటర్ మాత్రం రావాలి అంటే అది ఎలా కుదురుతుంది చెప్పండి? ఇలాంటి ప్రతిపాదనలే ఇప్పుడు బంగ్లా కూడా చేస్తోంది. కాబట్టి ఈ ఉదంతంలో ముఖ్యంగా ఈ బంగ్లాదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ స్టడీస్కి సంబంధించినటువంటి ఈ ఫారిన్ పాలసీకి సంబంధించిన లెక్చర్, ఈ యొక్క సార్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఆ నేపథ్యం మాత్రం ఎవ్వరూ మర్చిపోలేంది. అసలు భారత ప్రభుత్వం ఒక అఫీషియల్గా దీని గురించి కూడా ఎంక్వైరీ చేసింది. ఎందువల్ల అంటే ఇది ఒక దేశానికి సంబంధించింది, మన ఇంటర్నల్ అఫైర్స్, మన ప్రతిష్టను దిగజార్చేటువంటి విధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా బంగ్లాదేశ్ గవర్నమెంట్ దీనికి సరి అయినటువంటి సమాధానం ఇవ్వాలి, ఆ బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పుడు మన భారత్ వాయిస్ వినిపించినటువంటి ఐఎఫ్ఎస్ ఆఫీసర్, అలాగే సెకండ్ సెక్రటరీ అట్ ఇండియన్ హైకమిషన్ పూజా కుమారి ఝా గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, భారతీయత అంటే ఏంటో వారు అక్కడ స్పష్టంగా నిరూపించేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే బంగ్లాదేశ్ కూడా ఇటువంటి సిల్లీ ట్రిక్స్ కానివ్వండి, ఇటువంటి చీప్ పాలిటిక్స్కు ఇక ముందు అయినా ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా బంగ్లాదేశ్ హ్యాస్ టు రియలీ ఫోకస్ ఆన్ ది ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్. ఏదైతే మనకు ఇంటర్నేషనల్ లా చెప్తోందో దాని ప్రకారం వెళ్ళాలి. కానీ మీరు ఈ విధంగా ఏదైతే ఒక పద్ధతులు మీరు వెళ్తున్నారో అవి దే ఆర్ డేంజరస్ ఫర్ యువర్ ఓన్ కంట్రీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. కాబట్టి ప్లీజ్ థింక్, అసలు బంగ్లాదేశ్ హ్యాస్ టు redefine its policies and see to it that this will not recur again. Thank you.